హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై బ్లాగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే కొన్ని డేస్ బ్యాక్ ఫుల్గా ట్రెండ్ అయింది కదా క్యారమెల్ పుడ్డింగ్. అది చేద్దాం అనుకున్నాను. సో దానికోసం అని చెప్పి నేనైతే బ్రెడ్ని తీసుకొని ఇలా 4 సైడ్స్ కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. సో ఇల్లే ప్రాసెస్లో అన్ని బ్రెడ్స్ కట్ చేసుకొని ఒక 4 స్లైసెస్ దాకా కట్ చేసి దాన్ని గ్రైండ్ చేసుకున్నాను. సో గ్రైండ్ అయిపోయింది. సో ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులోనే కొద్దిగా షుగర్ వేసి వాటర్ వేసి బాగా కలుపుతూ ఉండాలి. సో నేను ఎక్కడ మిస్టేక్ చేశానో ఏం చేశానో నాకు తెలియదు, కానీ అసలు ఏమైందో మీరే చూడండి. ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. సో అది ఆఫ్ చేసి వేరే బౌల్లో వేసేటప్పటికి ఇలా అయిపోయింది. సో అందుకని చెప్పి నేనేం లైట్ తీసుకోలేదు, మళ్ళీ ప్యాన్ పెట్టి మళ్ళీ చేసేసాను. సో ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉన్నాను. సో ఎంత జాగ్రత్త అంటే అసలు ఎందుకు అలా అయిందో తెలుసా? దీనికోసం వెతికే లోపల అది ఇలా మాడిపోయింది. సో ఈసారి రిస్క్ తీసుకోలేదు. కొద్దిగా కలర్ వచ్చినట్టు అనిపించి వెంటనే బౌల్లో వేసేసాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకేం కలర్ రాలేదు. సర్లే మరేం చేస్తామని చెప్పి ఊరుకున్నాను. సో ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా పాలు, కస్టర్డ్ పౌడర్ ఒక 2 స్పూన్స్, 2 స్పూన్స్ మిల్క్ పౌడర్, 2 స్పూన్స్ షుగర్, కొద్దిగా వెనిలా ఎసెన్స్, ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న బ్రెడ్ పౌడర్, 2 స్పూన్స్ కర్డ్, 2 స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సో గ్రైండ్ చేసేసుకున్నాను. దీన్ని స్ట్రైనర్ని యూజ్ చేసి ఆ బౌల్లో వేసుకుంటే అయిపోతుంది. సో చూసారుగా సాన్యా బేబీ ఏం చేసినా పక్కనే ఉంటుంది. సో అలా మొత్తం స్ట్రెయిన్ చేసుకొని వేసేసుకున్న తర్వాత దీన్ని ఇంకా స్టీమ్ చేసుకోవడమే. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. సో నేనైతే వాటర్ వేసి దాంట్లోనే ఒక సపోర్ట్కి పెట్టి దాంట్లో వేసి స్టీమ్ చేసేసాను. ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ పట్టినట్టుంది నాకు స్టీమ్కి. సో ఇప్పుడు చూడండి చాలా బాగా వచ్చింది. బట్ పైన క్యారమిల్ రెడ్గా వచ్చుంటే ఇంకా బాగా వచ్చింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. సో మీరు ఎప్పుడైనా క్యారమిల్ పుడింగ్ ట్రై చేశారా లేదా అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. అంతే ఈ వీడియో. బాయ్ గాయ్స్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.